ఆధునిక యువ భారత స్వాప్నికుడు నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు గారి బర్త్‌డే అండి ఈరోజు. సో, చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంకొంత అంటే ఆహ్, పూర్తిగా నిండు ఆయురారోగ్యాలతో హ్యాపీగా ఉండాలి. మా ఆంధ్ర రాష్ట్రాన్ని బాగా పరిపాలించాలి. మీరు ఆయురారోగ్యాలతో కలకాలం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నిజంగా ఆయన గురించి ఒక మంచి ఆర్టికల్ రాశారు దీంట్లో మనం. సో, ఆయన ఫస్ట్ యువజన కాంగ్రెస్ నాయకుడిగా ప్రారంభించి, తెలుగుదేశం పార్టీ నాయకుడిగా సేవ చేసి, అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కొనసాగారు ఇప్పుడు. ఆయనకు అనేక పురస్కారాలు కూడా వచ్చినాయంట. సో, ఒకసారి చిన్న ఇదిగా చూద్దాం. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలవటంతో ఎన్టీఆర్ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ వివాహమాడటంతో పాలనలో ఆమె జోక్యం పెరిగిపోవటంతో మామపై తిరుగుబాటు చేసి 1995లో మొదటిసారిగా సీఎం పదవి చేపట్టడంతో మొదలైన రాజకీయ చాతుర్యం దేశ రాజకీయాలను సంచలనం కలిగించారు. 1995 నుంచి 2004 మధ్య 9 ఏళ్ల పాటు అంటే 1998 ఎన్నికల్లో విజయం సాధించారు. ఉమ్మడి ఏపీకి సీఎంగా పనిచేస్తూ హైదరాబాద్లో ఐటీ రంగానికి పునాదులు వేయడం ప్రారంభించారు. నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, యూకే ఒక ప్రధాన అంశం టోనీ బ్లెయిర్లను హైదరాబాద్ రప్పించేందుకు సమావేశం ఏర్పాటు చేసి సంచలనం సృష్టించారు ఈయన. నాటి ఆంధ్రప్రదేశ్ను భారతదేశ సరికొత్త సమాచార సాంకేతిక కేంద్రంగా మార్చగలిగారు. విజన్ 2020 పేరుతో తక్కువ ఖర్చుతో విద్య, వైద్యం, గ్రామీణ ఉపాధి, పారిశ్రామిక అభివృద్ధిని పరుగులెత్తించగలిగారు. సాగుబడి లాభసాటే కాదని నినాదంతో 2000 ఎన్నికల్లో రైతుల ఆక్రోశంతో ఘోరంగా ఓటమి చవిచూడడం జరిగింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో ఇతర పార్టీలతో కలిసి గెలిచి తొలి ఏపీ సీఎంగా పదవి చేపట్టారు. 2019లో మళ్ళీ ఓడిపోయారు. ఇక 2024 ఎన్నికల్లో మరోసారి గెలిచి రికార్డు సృష్టించారు. సో, నిజంగా ఇప్పటికీ అంటే ఈ ప్రత్యేక తెలంగాణను ఈ తర్వాత ఈ పార్టీని బహిష్కరించడం ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో చాలా మారుమూల గ్రామాల్లో చంద్రబాబు నాయుడు చేసిన సేవలు మర్చిపోలేనివి. నిజంగానే ఒక విజనరీ లీడర్గా మనం ఆయన మాట్లాడుకోవచ్చు. రాజకీయాలు పక్కన పెడదాం కాసేపు. రాజకీయాలు పక్కన పెట్టి నిజంగా ఒక విజనరీ ఉన్న వ్యక్తిగా, కొంత అడ్వాన్స్డ్గా ఆలోచించే వ్యక్తిగా, అంతేకాకుండా ఇంతకాలం చేసినా పెద్దగా అవినీతి మరక అంటని మొన్న ఏదో స్కిల్ స్కామ్ కేసు పెట్టారు కానీ పెద్దగా అవినీతి మరక లేని ఒక నేతగా సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నారు ముఖ్యమంత్రిగా. సో, వన్స్ అగైన్ వెరీ హ్యాపీ బర్త్డే చంద్రబాబు నాయుడు గారు.